చర్యలు తీసుకోవడానికి ఏం చేయాలి, ఈ డబ్బు పాత్రను ఎట్లా లిమిట్ చేయాలి అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ అండి. ఈ పెద్ద పార్టీలు ఏవి ఇష్టపడవు దీనికి. ఎందుకంటే పెద్ద పార్టీలు డబ్బులతోనే రాజకీయం తప్ప వాళ్ళు జనంతో ఏం సంబంధం అండి? డబ్బులు ఖర్చు పెడతారు, గెలుస్తారు, మళ్ళా ఎన్నికలప్పుడే జనం దగ్గర పోతారు. కాబట్టి పెద్ద పార్టీలు అన్ని కూడా ఈ పద్ధతి ఇట్లా కొనసాగాలని కోరుకుంటున్నాయి. కానీ మేము చాలా కాలంగా ఎలక్టోరల్ రిఫార్మ్స్ కావాలి, దామాషిక నిష్పత్తి ప్రకారంగా ఎన్నికయ్యేటువంటి పద్ధతి కూడా ఆలోచించాలి. ఇవన్నీ కూడా మేము చెప్తున్నాం. అంటే ఒక వ్యక్తి క్యాండిడేట్ కాకుండా పార్టీ ఏర్పాటు చేసి లిస్టు కనుక ప్రకటిస్తే ఆ లిస్టు ప్రకారంగా ఎన్నికయ్యేటువంటి పద్ధతి, అప్పుడు వ్యక్తిగతంగా నేను ఖర్చు పెట్టాలనేటువంటి తాపత్రయం పోతుంది. సరే, ఇవన్నీ చర్చనీయాంశాలు. ఎందుకంటే ఈ రోజు అవన్నీ పర్ఫెక్ట్ అని నేను చెప్పను, కానీ చాలా అంశాలు ఉన్నాయండి. ఈ అవినీతిని అరికట్టకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినట్టు. ప్రజలు డబ్బులు తీసుకుంటున్నారు సార్. నేను పత్తిపాటి పుల్లారావు చెప్పిందని నేనేం కాదన్ను. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది, ఈ 70 సంవత్సరాల్లో గెలిచినోడు ఏం చేయడం లేదు, వీడు డబ్బులు సంపాదించుకుంటున్నాడు, ఇక ఇప్పుడే దొరికినాడు కాబట్టి ఇంక వాళ్ళ దగ్గర నల్ల డబ్బు ఉంది, మనం తీసుకుందామని ఒక సైక్ డెవలప్ అయింది ప్రజల్లో. అది మంచిది కాదు ప్రజాస్వామ్యానికి. ఓటర్స్ అవేర్నెస్ ఎట్లా తీసుకుని రావాలని ఇదంతా చర్చించాలి. ఇప్పుడు ఈ ఎలక్టోరల్ బాండ్స్ సంబంధించిన వరకు కొంత, ఎందుకంటే కార్పొరేట్ ఫండింగ్ ఎలక్షన్స్ లో రావడం అనేటువంటిది ఇన్ ప్రిన్సిపల్ అది మంచి పద్ధతి కాదు, అది అరికట్టబడుతుంది. అయితే దొంగతనంగా డబ్బులు ఇస్తారా, నల్ల డబ్బు ఇస్తారా, ఇంకో రూపంలో చేస్తారా, ఏమి చేయకపోతే ఎలక్షన్లు ఎట్లా నడుపుతారు వీళ్ళు? కాబట్టి వేల కోట్లు. ఇప్పుడు అదానీ ఇండైరెక్ట్లీ ఈజ్ ద ట్రెజర్ ఆఫ్ బీజేపీ అని అందరికీ తెలుసు. అంబానీ ప్రతి పార్టీకి, పెద్ద పెద్ద పార్టీలకంతా చాలా పెద్ద మొత్తాలు అప్పచెప్తాడని అందరికీ తెలుసు. వాళ్ళ ఫండింగ్ లేకపోతే ఈ దేశంలో ఈ పార్టీలు ఎట్లా బతుకుతాయి? అయితే వాటి మీద ఏం చర్యలు తీసుకోవాలని వేరే సంగతి. ఎలక్టోరల్ బాండ్ ద్వారా పబ్లిక్ గా ఖర్చు పెట్టడానికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తమ పార్టీని పోషించుకోవడానికి అవకాశం లేకుండా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మంచిదే. ఇప్పుడు సార్ ఎట్లుందంటే వెంకటకృష్ణ గారు, ఇప్పుడు మా పార్టీ ఉందనుకోండి, 2000కు మించి నగదుగా తీసుకోవడానికి లేదండి. అన్ని రాజకీయ పార్టీలకు, మా పార్టీ కాదు అన్ని పార్టీలకు కూడా 2000కు మించి నగదుగా తీసుకోవడానికి వీలు లేదు. అంతకు మించి కనుక నగదు ఇచ్చే పార్టీని నిరాకరించాలా, చెక్కు రూపంలో తీసుకోవాలా. ఇది పద్ధతి. ఈరోజు మేము రసీదు రాస్తే కింద కార్బన్ పెట్టి రాసిస్తున్నాం. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ యొక్క రూల్స్ అట్లున్నాయి. ఎక్కడో ఒక మండలంలో ఒక అకౌంట్ లో డబ్బులు ఉండేటువంటివి మా స్టేట్ అకౌంట్ లో యాడ్ కాలేదని నోటీస్ వచ్చింది మాకు. కాబట్టి మేము చాలా ట్రాన్స్పరెంట్ గా ఉన్నా గానీ ఎలక్షన్ కమిషన్ మా పట్ల ఎట్లెట్లా వీళ్ళను ఇబ్బంది పెట్టాలని చూస్తే కాలంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఈ తెలుగుదేశం పార్టీ లేదా వైసీపీ పార్టీ వీళ్ళని తక్కువ కాదు కదా. అక్కడ టీఎంసీ పార్టీ వేల కోట్ల రూపాయలతో ఎన్నికలు కానీ పార్టీ వ్యవహారాలు కానీ నిర్వహిస్తున్నటువంటి పద్ధతి మరి ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి పెడుతున్నారు సార్ వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా ఏ పార్టీ అయినా కార్పొరేట్ ఫండింగ్ అనేది బ్యాన్ చేసేయాలండి. కార్పొరేట్ ఫండింగ్, కార్పొరేట్ సంస్థ ఎవరైనా ఫండ్ చేస్తే యాక్షన్ తీసుకునేటువంటి పద్ధతిలో చట్టం రావాలి. ప్రజల దగ్గర వసూలు చేసుకునివ్వండి, దానికి లెక్కలు చూపమనండి, అభ్యంతరం లేదు. ఆ రకంగా వస్తే ప్రజాస్వామ్యం రక్షణ ఉంటుంది. అటువంటి రిఫార్మ్స్ మీద చర్చ జరగాలనేది మా అభిప్రాయము. ఎన్నికల్లో ధనం యొక్క పరిమితి కనుక మనం అరికట్టకపోతే ప్రజాస్వామ్యంపై ధనస్వామ్యంగా రూపాంతరం చెందే ప్రమాదం ఉంది. చిన్న చిన్న పార్టీలు కానీ ప్రజల తరఫున పనిచేసే పార్టీలకు కానీ ఈ ప్రజాస్వామ్యంలో ఎక్కడ స్థానం మిగిలేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి సిపిఎం పార్టీగా, రేపు మీరు అడుగుతారు ఎన్ని సీట్లు గెలుస్తారని, నేనేం చెప్తాను, ఎక్కడ గెలవమని చెప్తాను. ఎందుకు? డబ్బులు లేవు మా దగ్గర. డబ్బులు ఖర్చు పెట్టడం చట్టబద్ధమా? కాదు.